కోల్పోయిన ఆ అవిశ్వాసం నుంచి ప్రజలను బయటపడేయడానికి యువతను బయటపడేయడానికి ఆ పాట నేనే స్వయంగా రాసిన అధ్యక్ష ఇద్దరు కవులను కూర్చోబెట్టుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆ పాట నేనే రాసిన అధ్యక్ష అదే పద్ధతులలో రాజీలేని పోరాటం చేసిన అధ్యక్ష మేము ఎక్కడ వెనుకకు పోలే అనేక ప్రలోభాలు పెట్టినారు పార్టీని చీల్చే ప్రయత్నాలు చేసినారు చాలా చేసినారు అనేక రకాలుగా బాగా హింసకు కూడా గురి చేసినారు అయినా కూడా మేము ఎక్కడ ఎన్నిదిరగకుండా పోరాడినాం కాబట్టి తెలంగాణ ఇయ్యవలసిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష ఆ గాయాలు చాలా గుర్తుంటాయి వీళ్ళు పెట్టినటువంటి గాయాలు వీళ్ళు పెట్టినటువంటి బాధలు ఉద్యమాన్ని అవహేళన చేసిన పద్ధతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనాటి నాయకులను అవహేళన చేసిన పద్ధతి ఆంధ్ర నాయకులకు ఏ విధంగా వీళ్ళు తాబేదారులుగా వివరించిన పద్ధతి అందరికీ తెలుసు అధ్యక్ష ఇదే శాసనసభలో కొన్ని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష ఇదే శాసనసభలో ఎక్కనో కాదు అధ్యక్ష 2004 అద్భుతంగా మేము విజృంభిస్తూ ఉన్నాం అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం కోల్పోయి కొన్ని నిరాశలు అమ్ముకున్నది వాళ్ళ లోపల తెలంగాణ అంటే మనకు ఏదైనా నూకలు చెల్తారని చెప్పి మేము తెలంగాణ ఇస్తాం మనం పొత్తుకలుస్తామని మేము కలిసాం అధ్యక్ష మంచి మాట ఎందుకంటే ఢిల్లీకి పోవాలి ఉద్యమం ఇక్కడనే గల్లీలో ఉండకూడదు ఇట్ షుడ్ గో టు ఢిల్లీ దీన్ని తీసుకొని పోవడానికి బెస్ట్ వెహికల్ నన్ను ఆలోచించి మేము ఆ రోజు పొత్తు కలిసిన తర్వాత అక్కడ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం అధ్యక్ష చాలా కష్టపడి ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చెప్పించాం ఆ తర్వాత మళ్ళీ దుకాణం మొదలవుతుంది అధ్యక్ష మళ్ళీ పాత కథనే కుక్కతోక వంకర అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా రాసి రంపాన పెట్టిందంటే ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు చేసిన అవహేళనలు మేము ఇప్పుడు మా జీవితంలో కూడా మర్చిపోం అధ్యక్ష ఇయ్యాలనే కాదు చరిత్ర ఉన్న రోజులు తప్పకుండా ఉంటుంది అది ఏ విధంగా అధ్యక్ష సెకండ్ ఎస్ఆర్సే మళ్ళీ రావాలి అని వాళ్ళు మాట్లాడు తెలంగాణ కాంగ్రెస్ దానికి తబలా కొట్టుడు అట్లా కంటిన్యూగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అప్పుడున్న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు అధ్యక్ష ఆయన రాజశేఖర రెడ్డి గారు పోయి పోలింగ్ అయిపోయిన తర్వాత నంద్యాల ఇట్లా టైం చూసుకొని ఆ సీన్లను ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు టీవీల దగ్గర ఇక తెలంగాణ ఇక 5 o'clock పోలింగ్ అయిపోగానే నంద్యాల సభలో వారు చెప్తారు ఇక తెలంగాణ కోనాడు మనం వీసాలు తీసుకోవాలి కాబట్టి తెలంగాణ ప్రశ్నే లేదు అని వాళ్ళు చెప్పుడు వీళ్ళు మౌనంగా ఉండు ఇదంతా నిజం కదా అధ్యక్ష ఇంకొక ఆమె ఆ రోజు ఒక ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు అధ్యక్ష గౌరవనీయులు రేణుకా చౌదరి గారు ఆమె చేసిన అవమానం అయితే అంతా ఇంత కాదు తెలంగాణ ఇచ్చేందుకు ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా దోశనా అంత ఈజీయా ఇన్ని రకాల వేధింపులు ఇన్ని రకాల అవమానాలు అధ్యక్ష అనేక రకాల మాటలు మాట్లాడడం అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదు అని ఆయన ముసిముసులు నవ్వితే వీళ్ళందరూ కూడా మౌన పాత్ర వహించడం అన్నిటికీ పరాకాష్ట అధ్యక్ష అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా అధ్యక్ష చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన అవమానాలు అయితే ఇన్ని కావు ఆయన టీవీ కాడ పోవడం అంధకారం అయితే చెప్పడం రకరకాలు చెప్పడం చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు ఇదే బెంచ్లలో కూర్చో ఉన్నారు నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ₹1 కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి లేచి అట్టెట్లంటారండి అని అడగలేదు అధ్యక్ష మౌనంగా బెల్లం కొట్టిన రాళ్ళలేక కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే మీరు అట్టెట్లంటారండి మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే ఇది ఫ్యాక్ట్ కదా మా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు మీకు కావాలంటే రేపు చూపెడదాం సభ ఎక్స్టెండ్ చేయండి ఒక రోజు ఆ క్లిప్స్ అన్ని తెచ్చి చూపెడతా అధ్యక్ష నేను అవన్నీ కూడా ఉన్నాయి ఇక బీజేపీ అధ్యక్ష వీళ్ళు ఇట్లా అంటే బడేమియాతో బడేమియా చోటేమియా సుబానల్లా అన్నట్టు వీళ్ళది కదా అంటే బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసిండ్రు అయిపోయింది ఇక గడకెక్కింది అయిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యిండు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయిండు అంత జరుగుతూ ఉంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వానీ గారు వచ్చి
హైదరాబాదే తెలంగాణలో తెలంగాణ ఎందుకండి ఆయన హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష. 3 రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేసిన అదే ఎన్డీఏ. కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది, ఎన్డీఏ తెలంగాణ చేయలే. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వగైరా రాష్ట్రాలు చేసిండు కానీ చేయకపోగా ఇంకా మీకెందుకని తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష. చాలా మనసు బాధ దుఃఖంతో వాటన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి, మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు, మీ బతుకా మీ లెక్కన మీద ఒక పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీగా. అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి, వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు. కానీ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను 2.5 లక్షల మేరతో గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు, ఎన్ని రకాల కింగిరాలు కొట్టడం. అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసి పాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష, మాట్లాడరు, పౌరుషం లేదు. ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా. మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు, అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేల కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిగిలాన్ కమిటీ అని నోటీస్ చంద్రబాబు నాయుడు గారు. నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ, మళ్ళీ గిరిగిలాన్ కమిటీ ఏందా బాబు? గిరిగిలాన్ కమిటీ ఎందుకే? కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్. 5 గంటలకు పోదాం, మన ఇద్దరం గేట్ కాడ అటోటిలో నిలబడదాము, ఒక ఆనపకాయ చేతులు పడుకుందాం చెరొకటి, వెళ్ళిన నెల ఇది ఏంద్రా అని అడుగుదాము. ఆనపకాయ అనోడు తెలంగాణడు, సొరకాయ అనోడు ఆంధ్ర, ఇంకేమున్నదా? దీనికో పెద్ద కమిటీయా? ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష. ఇది సత్యం. నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష, అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాలను సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష. ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష. ఆకలి సావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుంచి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష. ఇంత దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే. నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా. ఇవాళ కథ ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష. ఇదంతా జరుగుతుంటే రోసయ్య గారు ఆయన 14F తీసుకొని వచ్చినారు. ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే 14F తీసుకొని వచ్చినారు. మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3-4 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష, ఇట్లా తెలంగాణ వస్తట్లేదు, మంచి చెడునో తెలుసుకుందామని. కేసీఆర్ శవయాత్రనో లేదా తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష. నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కి తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ఏమి అప్రతిష్ట పాలవుతామని చెప్పి లోక్సభ అంతా అట్టుడుపుతా ఉంది అధ్యక్ష. ఆయన లేరు, చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే, కానీ తెలంగాణ బనే ఓ రావు సాబ్ నైమరణ చాయి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం, మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళీ డామ్ అని ఆయన తీసుకున్నారు అధ్యక్ష.